The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి గట్ హెల్త్. సో ఎట్లా మనం గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ మనం ఇంటేక్ చేసుకుంటే బాగుంటుంది, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు పిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. సో నవే డేస్ ఒక 6 months అనుకుంటా గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్ అని చాలా వీడియోస్ వచ్చాయి. అసలు ఏంటి గట్ హెల్త్ అంటే ఏంటి, అసలు ఇప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ఫుడ్ తీసుకోవడంలో? మనం ఏమనుకుంటామంటే ఒక మనిషి అనేవాడు ఒకటే జంతువు, ఒకటే ప్రాణం అనుకుంటాం అనమాట. కాకపోతే అది తప్పను. మన బాడీలో మనతో పాటు కొన్ని కోట్ల మైక్రో ఆర్గానిజమ్స్ నివసిస్తుంది. ఆ కోట్ల మైక్రో ఆర్గానిజమ్స్లో ఏమేమి ఉంటాయంటే వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, ఆల్గే ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ 7 type ఆఫ్ ఆర్గానిజమ్స్ మనతో పాటు నివసిస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడెక్కడ ఉంటాయి మన బాడీలో, ఎక్కడైతే హాలో స్పేసెస్, మన స్కిన్ కానీ లేకపోతే సర్ఫేస్ ఏరియా అంటాము, ఆ ఏరియాలో మొత్తం ఉంటుంది అనమాట. ఇక్కడ మన స్కిన్ పైన మొత్తం ఉంటాయి. మన కళ్ళల్లో ఉంటుంది, ముక్కులో ఉంటుంది, నోట్లో ఉంటుంది, చెవుల్లో ఉంటుంది, విమెన్ యొక్క వజైనల్ ఏరియాలో ఉంటుంది, మన యురెత్రాలో ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే మన గట్లో ఉంటుంది అనమాట. మనం నోటి నుంచి యానల్ రీజన్ వరకు ఉంటుంది. ఈ గట్లో కూడా ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే కోలాన్, పెద్ద పేగు ఉంటాం కదా, లార్జ్ ఇంటెస్టైన్ అంటాము. దాంట్లో లాస్ట్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవన్నిటినీ కలిసి మనం మైక్రోబయోమ్ అంటాం. లేకపోతే వీటన్నిటిలో అన్నిటికంటే ఎక్కువ ఉండేది బ్యాక్టీరియా, కాబట్టి గట్ బ్యాక్టీరియా అంటాం. అక్కడ బ్యాక్టీరియానే కాదు, వైరస్ ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, ఆల్గే ఉంటుంది, ప్రోటోజోన్స్ ఉంటాయి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు మన శరీరం పైన ఉంటాయంటే దానివల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్ యూజ్, అన్నిటికంటే ఎక్కువ యూజ్ వచ్చేది మన గట్లో యూజ్ ఉంటుంది అనమాట. మనిషికి మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మనిషిలోకి ఏమేమి వస్తాయంటే కార్బోహైడ్రేట్ వస్తుంది, ఫ్యాట్ వస్తుంది, ప్రోటీన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి అన్నమాట. ఈ 5ని మాత్రమే మన బాడీలో అబ్జర్వ్ చేసుకోగలదు. మన బాడీకి మెకానిజమ్స్ ఉన్నాయన్నమాట. ఫ్యాట్కి కావాల్సిన ఎంజైమ్స్, మినరల్స్కి కావాల్సినవి, విటమిన్స్కి కావాల్సినవి, ప్రోటీన్కి కావాల్సినవి, ఫ్యాట్కి కావాల్సినవి, ఇవన్నీ డైజెస్ట్ చేసి మన బాడీలోకి తీసుకునే కెపాసిటీ మన బాడీకి ఉందన్నమాట. ఇవి కాకుండా మనిషికి వేరే వస్తువులు కూడా కావాలి, అంటే వేరే కెమికల్స్ కూడా కావాలి. ఆ కెమికల్స్ని డైజెస్ట్ చేసుకోవాలి. అసలు ఆ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే మనకు గట్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం తినే డైట్ని బట్టి ఇండియన్స్కి సపరేట్ డైట్ ఉంటుంది, జపనీస్కి సపరేట్ డైట్ ఉంటుంది. సో వాళ్ళ డైట్లో ఆ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రోటీను, ఫ్యాటు, కార్బోహైడ్రేట్, మినరల్స్, విటమిన్స్ కాకుండా వేరే బయోడైవర్సిటీ, వేరే డైవర్సిఫైయింగ్ డైట్ ఏదన్నా ఉందే ఆ డైట్ని డైజెస్ట్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న కెమికల్స్ని మనం డైజెస్ట్ చేసి మన బాడీకి యూజ్ చేసుకోవాలంటే గట్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గట్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకు 3 terms తెలియాలి: ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్, పోస్ట్ బయాటిక్స్ అని. ఈ ప్రీబయాటిక్స్ ఏంటంటే మనం తీసుకునే ఫైబర్, మన ఫుడ్లో ఉన్న ఫైబర్ అనే ప్రీబయాటిక్స్ అంటాం అనమాట. ప్రోబయాటిక్స్ అంటే మన బాడీలో ఉన్న లేకపోతే మనం బయట నుంచి తీసుకునే మైక్రో ఆర్గానిజమ్స్. మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉంటాయంటారు, రైట్? అదేవిధంగా ఫర్మెంటెడ్ ఫుడ్లో ప్రోబయాటిక్స్ అంటారు. ఈ ఫైబరు, ఈ ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ రెండు మన కడుపులోకి పోయిన తర్వాత ఈ బ్యాక్టీరియా లేకపోతే ఈ మైక్రోబయోమ్ అనేది వీటిపైన పనిచేసి వాటిని డైజెస్ట్ చేసి దాంట్లో నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ని మనం పోస్ట్ బయాటిక్స్ అంటాం. ఈ పోస్ట్ బయాటిక్స్ అనే మన బ్లడ్లోకి అబ్జర్వ్ అయ్యి మన బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, మనకు బ్లడ్కి బ్రెయిన్కి మధ్యలో ఒక బ్యారియర్ ఉంటుంది, చిన్న పొరలాగా ఉంటుంది. ఆ పొరని క్రాస్ చేసుకొని మన బ్రెయిన్లోకి వెళ్ళి మన బ్రెయిన్కి కావాల్సిన ప్రశాంతత, డోపమైన్ కానీ, సెరోటోనిన్ కానీ, ఆక్సిటోసిన్ కానీ, ఇవన్నీ ఏవైతే కెమికల్స్ కావాలో మెంటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, పోస్ట్ బయాటిక్స్ని సింథసిస్ చేసి చేస్తాయన్నమాట. దీన్ని మనం బాగా మెయింటైన్ చేయాలి. ఈ మెయింటైన్ చేయాలి అంటే మనకు ఫస్ట్ హెల్దీ మైక్రోబయోమ్కి, బ్యాడ్ మైక్రోబయోమ్కి డిఫరెన్స్ తెలియాలి. హెల్దీ మైక్రోబయోమ్కి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట.
బయోడైవర్సిటీ అంటారు. ఎక్కువ రకాలు ఒక మనిషి ఉన్నాడు, వాడికి 100 రకాల డిఫరెంట్ ఆర్గానిజమ్స్ వాడి బాడీలో ఉన్నాయి. ఇంకొకటికి 200 ఉన్నాయి. ఈ 200 వెరైటీ ఉన్న వాడిని ఏమంటామంటే మంచి మైక్రోబయోమ్, బెటర్ మైక్రోబయోమ్ ఉందని మనం అంటామన్నమాట. అదేవిధంగా క్వాంటిటీ, బోత్ క్వాంటిటీ అండ్ డైవర్సిటీ. డైవర్సిటీ మనం మాట్లాడుతున్నాం, క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండాలి. ఎవరికి ఎక్కువ క్వాంటిటీ ఉంటుందో సో దానివల్ల ఏమవుతుందంటే వాడికి మంచి బయోడైవర్సిటీ ఉంది, వాడికి మంచి గట్ బ్యాక్టీరియా ఉంది అంటామన్నమాట. ఓకే, క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. క్వాలిటీ అంటే డైవర్సిటీ ఉండాలి, క్వాంటిటీ కూడా బాగుండాలి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏం యూజెస్ ఉన్నాయి దీనివల్ల అంటే మైక్రోబయోమ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో బాడీలో మన గట్ ఉంటుందన్నమాట. మన గట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తిన్నది ఇది గట్ లోపల అనుకోండి. ఓకే, ఈ గట్టు లోపల ఫుడ్ పోతుంటుంది. ఈ మైక్రోబయోమ్ ఏం చేస్తుందంటే ఈ గట్టు చుట్టూ ఒక లైనింగ్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది మైక్రోబయోమ్ గట్టు చుట్టూ ఒక లైనింగ్ లాగా ఏర్పడుతుందో అది ఒక మెష్ లాగా తయారవుతుంది అనమాట. మన మ్యూకస్ ప్లస్ ఇది కలిసి ఒక మెష్ లాగా తయారవుతుంది. ఈ మెష్ ఏంటంటే చాలా వరకు వేస్ట్ మెటీరియల్ని ఫిల్టర్ చేస్తుంది, ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్ని అబ్జర్వ్ కాకుండా చేస్తుంది అనమాట ఈ మెష్ ఉండడం వల్ల. ఏది ఈ ఫైబర్ ప్లస్ మనకు మ్యూకస్ అని సెక్రీట్ అవుతుంది. ఈ ఫైబరు మ్యూకస్ కలిసి ఏంటంటే ఏవైతే అవసరం లేని వస్తువులు ఉన్నాయో అవి లోపలికి మన బాడీలోకి ఎంటర్ కాకుండా చూస్తాయి. ఇంకోటి ఏంటంటే మన గట్ వాల్ ఇలా ఉంది, ఇక్కడ ఫుడ్ ఉంది. ఓకే, ఇక్కడ మైక్రోబయోమ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గ్యాప్ ఏర్పడుతుందో ఈ ఫుడ్లో ఉన్న కెమికల్స్ డైరెక్ట్గా మన గట్టు పైన యాక్ట్ చేయకుండా గట్టు పైన యాక్ట్ చేసి ఏమవుతుందంటే అక్కడ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుందో మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్ లైక్ అలర్జీస్ కానీ, అలర్జీస్ అంటే హైపర్ ఇమ్యూనిటీ ఎక్కువైపోవడం కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, ఇట్లాంటివి థైరాయిడ్, బీపీ, తర్వాత షుగరు, డయాబెటీస్ అంటాం. ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్. ఈ మెటబాలిక్ డిజార్డర్స్ని కంట్రోల్ చేయడానికి మైక్రోబయోమ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మైక్రోబయోమ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, దాంట్లో మెయిన్. నెక్స్ట్ మైక్రోబయోమ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ఎట్లాంటి డైట్ తీసుకుందామని దీనికి లాస్ట్లో వద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. దీంతో పాటు ఇంకా సింపుల్ కొన్ని ఉంటాయి. మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా నిద్రపోవాలి. బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండాలి. మీకు ఏమన్నా అడిక్షన్స్ ఉంటే అడిక్షన్స్కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, పాన్ వీడియోలు చూడడం కానీ, వీడియో గేమ్స్ కానీ, సో ఏవైతే ఉన్నాయో దానికంతా దూరంగా ఉండాలి. వీటితో పాటు డయట్లో ఎటువంటి చేంజెస్ చేయాలి అన్నప్పుడు తినకూడనివి ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎప్పుడైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటామో ప్రాసెస్డ్ ఫుడ్కి హోల్ ఫుడ్కి మెయిన్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే ప్రాసెస్డ్ ఫుడ్లో వీళ్ళు అడిటివ్స్ కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు, ఫైబర్ తీసేస్తారు. ఎప్పుడైతే ఫైబర్ తీసేస్తారో దాంట్లో నుంచి కావాల్సిన మినరల్స్, విటమిన్స్ అన్నీ ఫైబర్కి అతుక్కొని ఉంటాయి, అది మొత్తం వెళ్ళిపోతాయి. దాంతోపాటు కెమికల్స్ యాడ్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ ఫుడ్ స్టేబుల్గా ఉండడానికి, చెడిపోకుండా ఉండడానికి కెమికల్స్ యాడ్ చేస్తారు. ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే మన గట్టులో ఒక చిన్న వేళ్ళలాగా ఉంటాయి అనమాట, విల్లై అంట, మైక్రో విల్లై. ఆ విల్లైని మొత్తం డిస్ట్రాయ్ చేస్తాయి, అదంతా ఇన్ఫ్లమేషన్ వచ్చేసింది. అప్పుడు మనకు ఈ మైక్రోబయోమ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది స్టాప్ చేయాలి, హోల్ ఫుడ్స్ తీసుకోవాలి. హోల్ ఫుడ్స్లో మంచి వెరైటీ ఫైబర్. మనము ఏదన్నా కూడా ఫైబర్ మనకు దేంట్లో ఎక్కువ ఉంటుందంటే ఆకుకూరల్లో బాగుంటుంది, కాయగూరల్లో ఉంటుంది, పల్సెస్లో పప్పు దినుసుల్లో బాగుంటుంది అనమాట. పప్పు దినుసులు కూడా హోల్గా తీసుకోవాలి, తొక్కుతో పాటు తీసుకోవాలి. ఆకుకూరలు కూడా మొత్తం తీసుకోవాలి, కూరగాయలు కూడా మొత్తం తీసుకోవాలి. వెరైటీ ఆఫ్ ఆకుకూరలు తీసుకోవాలి, వెరైటీ ఆఫ్ కూరగాయలు తీసుకోవాలి, వెరైటీ ఆఫ్ పల్సెస్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే వీళ్ళకి మంచి ఫైబర్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫుడ్తో పాటు పుల్లటి మజ్జిగ తాగాలి. అంతేకాకుండా పుల్లటి మజ్జిగతో పాటు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అని తయారు చేసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అని మనకు స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. అవి ఒరిజినల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కాదు. వాళ్ళు ఏంటంటే ఆ ఫుడ్లో వెనిగర్ యాడ్ చేస్తారు. వెనిగర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఫర్మెంటెడ్ ఫుడ్ టేస్ట్ వస్తుంది కానీ కావాల్సిన మైక్రోబయోమ్ దాంట్లో ఉండదు, బ్యాక్టీరియా దాంట్లో ఉండదు. ఎలా తయారు చేసుకోవాలి ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే జస్ట్ 2 నిమిషాల పని. మీరు యూట్యూబ్లో హౌ టు మేక్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అని కొట్టండి, కొన్ని వేల లక్షల వీడియోస్ ఉన్నాయి.
చేసుకునేది కూడా 2 నిమిషాల్లో ఎవరైనా చేసుకోవచ్చు. జస్ట్ కట్ చేసి వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పేసి దాంట్లో బాగా బాయిల్ చేసి చల్లారిన తర్వాత మనకు కావాల్సిన ఆ కూరగాయలు వేసుకోవడం అనమాట. ఓకే. దాన్ని స్టోర్ చేసి పెట్టడం. ఇదే ఫర్మెంటెడ్ ఫుడ్. చాలా రకాలు ఉన్నాయి. సవర్ క్రౌట్ అని కేరళలో ఎక్కువ చేస్తుంటారు అనమాట. ఇది కేరళలో మనము బయట పప్పర్మింట్లు అవన్నీ ఎట్లా దొరుకుతుంటాయి విలేజెస్ సైడ్. కేరళలో టూరిజంకి వెళ్ళినప్పుడు ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువ అమ్ముతుంటారు అనమాట. డిఫరెంట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ పాటిస్తే ఏంటంటే మంచి బయోడైవర్సిటీ వచ్చి మెటబాలిక్ డిజార్డర్స్ కానీ మెంటల్ డిజార్డర్స్ కానీ చాలా దూరంగా ఉంటారు. సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే. ఓకే. సో గట్ హెల్త్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా రిలేటెడ్ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.